మైసూరులోని అద్వైత్ ఆయుర్వేదాకి వచ్చాం. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అయినా, బీపీ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అయినా, పెయిన్ కిల్లర్స్ వాడి కిడ్నీ ఫెయిల్ అయినా, క్రయాటిన్ 3 ఉన్నా 5 ఉన్నా 12 ఉన్నా, డయాలిసిస్ లో ఉన్నా కూడా ఇక్కడ మందులు వాడితే డయాలిసిస్ ఆపేస్తారంట. యూరిన్ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అవుతుంది. మీరు ఎన్ని ఇయర్స్ డయాలిసిస్ లో ఉన్నా కూడా ఈ మందులు వాడితే డయాలిసిస్ ని ఆపేయవచ్చు. మీరు ఇక్కడికి వస్తే మీ కండిషన్ ని బట్టి తగిన ట్రీట్మెంట్ అండ్ మందులు ఇస్తారు. నేను కూడా ఈజీగా ఏది నమ్మను, కానీ ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉంది. ఈ పెద్దాయన మాటల్లో మీరే వినండి. నా పేరు మాలిక్ అండి. ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఒంగోలు నుంచి. ఏ సమస్యతో బాధపడి వచ్చారు ఇక్కడికి? కిడ్నీ ప్రాబ్లం ఉండింది. అంటే డయాలసిస్ చేయించే వాళ్ళ స్టార్టింగ్ లో 2014లో కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి. అప్పుడు హాస్పిటల్లో డయాలసిస్ చేశారు. క్రాటిన్ ఎంత ఉండేది? అప్పుడు 14 ఉండిందండి. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందన్న? ప్రజెంట్ ఇప్పుడు 2.5 అట్లా ఉండింది. డయాలసిస్ ఆపేశారా? ఇప్పుడు ఆపేసి కూడా 8 years అవుతుంది. ఎన్ని రోజులు మందులు వాడిన తర్వాత ఆపేశారు? 9 months మెడిసిన్ వాడాను. తర్వాత డయాలసిస్ డాక్టర్ గారే ఆపేయమన్నారు. అద్వైత ఆయుర్వేద మెడిసిన్ వాడుతా ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఇప్పటికి పర్లేదన్న, ఇప్పుడు అంతా బాగుంది. 8 years నుంచి దేవుడి దయవల్ల ఇబ్బంది ఏం లేదు, బాగుంది. 14లో ఫిస్ట్లా పెట్టారు డయాలసిస్ కోసం అని. ఇప్పుడు దీంతో అవసరం లేదు. అడ్రస్ వచ్చేసి కర్ణాటక మైసూరులోని అద్వైత్ ఆయుర్వేద, శ్రీనగర లేఅవుట్, B బ్లాక్.